నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 284 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు గడువులోపు పరిష్కారం చూపాలి అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముంతాజ్ హోటల్ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తక్షణమే యుక్త ప్రాతిపదికన కూల్చివేయాలి తిరుపతి కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన హిందూ సంఘాల నాయకులు తిరుపతి సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలి సమయ పాలన పాటించని వారిపై కఠిన చర్యలు హెచ్చరించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య గోవింద దీక్ష భక్తులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా టికెట్లు జారీ చేసి దర్శనం కల్పించాలి అనంత గోవింద దాస్ ట్రస్ట్ గోవింద పీఠం భక్తులు డిమాండ్ వార్తల్లోని వివరాలు తిరుపతి నియోజకవర్గంలోని సెట్టిపల్లి నందు నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. మినిమం సెంటున్నర 1.5 సెంట్స్ అనేది మినిమం, వాళ్ళకి అంతకంటే తక్కువ వచ్చినా కూడా సెంటున్నర అయితే మినిమం ఇస్తున్నాం. సో సెంటున్నర అయితే ఖచ్చితంగా మినిమం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అది మీరు నోట్ చేసుకోవాలి. దానికి అప్రూవల్ కూడా పంపిస్తాము. మీకు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే, నేను 3-4 రివ్యూలు పెట్టినప్పటికీ నేను కమిషనర్ గారు ఇంకా చాలాసార్లు దాని మీద మాట్లాడుకున్నాం. అంటే మీతో 2-3 సార్లే మాట్లాడాం, కానీ మేము చాలా మీటింగ్లు పెట్టుకున్నాం ఇంటర్నల్గా. అదేవిధంగా మొన్న మనకి ఇదివరకు కలెక్టర్ గారు శ్రీ ప్రద్యుమ్న గారు, ఇప్పుడు సెక్రటరీ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా మీకు తెలుసో తెలియదో మొన్న శ్రీకాళహస్తిలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సెట్టిపల్లి ఇష్యూ మీద కూడా ఆ రోజు రివ్యూ చేశారు, ప్రజెంటేషన్ ఇచ్చాము. ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా దిశానిర్దేశం చేశారు. దాంట్లో భాగంగానే మా సైడ్ నుంచి ప్రపోజల్స్ అంతా రెడీగా ఉన్నాయి. వచ్చే 10 రోజుల్లో సంక్రాంతికి ముందుగానే ఇక్కడ 2 మినిస్ట్రీలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంటు, రెండోది టుడా ఉంది కాబట్టి, కార్పొరేషన్ ఉంది కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఇద్దరు హానరబుల్ మినిస్టర్సు, 2 సెక్రటరీలు, కలెక్టర్గా నేను, అక్కడ సీఎం ఆఫీస్ నుంచి ప్రద్యుమ్న గారు అందరం కలిసి వచ్చే 10 రోజుల్లో మీటింగ్ కూడా డేట్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, కానీ సంక్రాంతికి ముందు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం పెట్టబోయే ప్రపోజల్స్ను కూడా అప్రూవ్ చేసి క్యాబినెట్ కూడా పంపించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ ఒక్క చెట్టుపల్లి ఇది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల సమస్యలు కూడా ఉన్నాయి. అవన్నిటిని పరిష్కరించేదానికి దిశగా 2014-19 ప్రభుత్వం మన ముఖ్య గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వడం, దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించడం తెలిసిన విషయం. ఆ తర్వాత డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం, ఇక్కడ పరిశీలించడం, ఈ చెట్టుపల్లి స్థానిక సమస్యలను పరిశీలించి చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది, అధికారులు చిత్తశుద్ధితో ఉన్నారు. ఇప్పటికే 2500 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, 123 ఎకరాలు ఇచ్చారు. 250 మందికి రైతులకు భూములు ఇచ్చారు, 164 ఎకరాలు. అది కాకుండా 30 మందికి మిట్ట భూములు ఇచ్చారు, 63 ఎకరాలు. ఇవన్నీ ప్రభుత్వ స్థలం, 144 ఎకరాల 75 సెంట్లు ఉంది. ఇవన్నిటి కూడా కలెక్టర్ గారు మొత్తం చూస్తున్నారు, రెవెన్యూ అధికారులు చూస్తున్నారు. దీని అన్నిటిపైన చేసే చిత్తశుద్ధితో చేసేదానికి ముందున్నారు. ఇప్పుడు తిరుపతి పట్టణానికి చెట్టుపల్లి ఒక చాలా అత్యున్నత స్థానంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. ఇక్కడ పాపులేషన్ కూడా చాలా మంది ఉన్నారు. ఈ రైతులకు ఉపయోగపడే విధంగా, ఇదంతా డెవలప్ అయ్యే విధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు నాయకత్వంలో ఐటీ హబ్ను కూడా ఈ 147 ఎకరాల్లో ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ను కూడా తయారు చేస్తే చాలా బాగుంటుందనేసి కూడా మంచి ఆలోచన ప్రభుత్వం దృష్టిలో ఉంది. తప్పకుండా కూడా దీన్ని చేస్తారు. మీకు దీనివల్ల మీ భూములు, మీ భవిష్యత్తులు, మీ పిల్లల భవిష్యత్తులు, వాళ్ళ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంది. ఇవన్నిటిని కూడా మీరు మనసులో పెట్టుకోండి. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క గ్రామాన్ని చిత్తశుద్ధితో చేయాలా అనేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువులోపు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్జీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోపు అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సుమన్ బన్సల్, డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. మొత్తం 284 వినతులు రావటం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తిరుపతిలోని దీక్ష భక్తులకు ప్రతి ఏడు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి టీటీడీ ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించి తద్వారా గోవిందమాల దీక్ష భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని అనంత గోవిందదాస ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు శ్రీధర్ ప్రబోధానందులు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో నివాసం ఉండే గోవిందమాల ధరణ దీక్ష భక్తులు 1984వ సంవత్సరం నుంచి గోవిందమాలలు ధరించి తిరుమలకు వెళ్లి దీక్షను విరమించి శ్రీవారి దర్శనం చేసుకునేవారమని, అయితే ఇటీవల టీటీడీ తీసుకున్న నిర్ణయాల ద్వారా గోవిందమాల ధారణ భక్తులకు శ్రీవారి దర్శనం కష్టతరం అవుతుందని వారు ఆవేదన చెందారు. సనాతన ధర్మ పరిరక్షణ చేయాల్సిన టీటీడీ మాలాంటి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించటంలో అలసత్వం చూపుతోందని వారు ఆవేదన చెందారు. ఆన్లైన్లో దర్శన టోకెన్లు తీసుకోమని టీటీడీ చెబుతుందని, కాగా ఆన్లైన్ టోకెన్లు మారుమూల గ్రామాలలో దీక్ష చేసుకున్న భక్తులకు వీలు పడటం లేదని వారు పేర్కొన్నారు. 9వ తేదీ 8 కేంద్రాలలో టోకెన్లు ఇస్తామని తెలిపింది. అయితే టోకెన్లు పొందలేని దీక్షాదారులకు ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించి టోకెన్ జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మూలధారంలో ఉన్న భక్తులకు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక దర్శనం సౌకర్యం కల్పిస్తున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కనీసం 8 కేంద్రాల్లో ఒక కేంద్రాన్ని దీక్షాదారుల కొరకై కేటాయించాలని విన్నవించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకుని తమకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ మీడియా సమావేశంలో గోవిందమాల ధారణ దీక్ష భక్తులు పాల్గొన్నారు. మారుమూల గ్రామాల్లో ఉండి గోవింద దీక్ష పొందిన వాళ్ళకి దీక్షలో ఉండేవాళ్ళు ఆన్లైన్ టికెట్లు తీసుకోవడం వీలు పడని పని కాబట్టి మారుమూల గ్రామాలలో ఉండే వాళ్ళ కోసంగా ఇప్పుడు 9వ తారీఖున 8 సెంటర్లు తిరుపతిలో టోకన్లు ఇస్తామని అనౌన్స్ చేశారు. ఈ 8 సెంటర్లో ఒక్క సెంటర్ని గోవిందమాల భక్తుల కోసమే ఫిక్స్ చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మారుమూల గ్రామాల వాళ్ళకి అక్కడ దొరకదు కదా, ఆన్లైన్ సౌకర్యం ఉండదు కదా. దీనిని టీటీడీ వాళ్ళు గుర్తించి వాళ్ళ కోసం ఒక సెంటర్ని ఫిక్స్ చేసి పేపర్ ద్వారా ఇప్పుడు ఎట్లయితే అనౌన్స్ చేశారో అదేవిధంగా ఫలాని సెంటరు టీటీడీ గోవిందమాల భక్తులకి అనే అనౌన్స్ చేయాల్సిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ గోవిందమాల భక్తులను గుర్తించి 8 కేంద్రాల్లో ఒక కేంద్రాన్ని కేటాయించినా కూడా ఈ భక్తులు పెరిగే అవకాశం ఉంటుంది. స్వామి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని దిశలా వ్యాపించేదానికి ఒక అవకాశం ఉంటుంది. అయ్యప్ప మాల వేసిన, దుర్గమ్మ మాల వేసిన వాళ్ళకి ప్రత్యేకంగా పంపిస్తున్నారు, వాళ్ళు గుర్తిస్తున్నారు దుర్గామాల వేసిన వాళ్ళు కూడా. కానీ వెంకటేశ్వర స్వామి మాల వేస్తే మాత్రం గుర్తించడం లేదు. శివమాల వేసుకుని శ్రీశైలం పోతే స్పర్శ దర్శనం కూడా ఇస్తున్నారు స్వామి. మాకు సామాన్యమైన దర్శనం ఇచ్చి 8 కేంద్రాల్లో ఒక కేంద్రం ఇవ్వాల్సిందిగా ఈ భానుప్రకాష్ రెడ్డి గారిని టీటీడీ యాజమాన్యాన్ని అర్థిస్తున్నాము. దేవస్థానం వారికి మరోమారు విన్నపం తెలియజేస్తున్నాము. ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశుల్లో గోవింద దీక్ష విరమణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు సహృదయంతో సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మీరు గోవింద దీక్ష భక్తులను కూడా మీరు స్వీకరించి వారికి ఈ 2 రోజుల్లో దీక్ష విరమణ చేసేలా మీ సదుపాయం కల్పిస్తారని, తిరుపతిలో ఒక కేంద్రం మాకు కేటాయించి మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారని మేము సవినయంగా మీకు మరోమారు ప్రార్థిస్తున్నాము. సచివాలయ కార్యదర్శులు, నగరపాలక సంస్థ అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఖచ్చితంగా సమయపాలన పాటించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు.
సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని సచివాలయాల కార్యదర్శుల హాజరు నమోదును పరిశీలించి అందుబాటులో లేని వారిపై చర్యలకు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది, కార్యాలయ అధికారులు సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ప్రతి సచివాలయం వద్ద కార్యదర్శులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి ప్రజల సమస్యను పరిష్కరించాలని అన్నారు. అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రం ఏడుకొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్ అలియాస్ ఒబెరాయ్ గ్రూప్ వారు అక్రమంగా, అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గత 3 నెలల నుంచి అక్రమ కట్టడాలు కట్టుతున్నా కూడా పంచాయతీ అధికారులు ఈ రోజుటి వరకు ఆ అక్రమ పనులను నిలుపుదల చేయలేదని, అక్రమ కట్టడాలను కూల్చివేయలేదని, కావున ఇప్పటికైనా ముంతాజ్ హోటల్ వారు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కూల్చివేయాల్సిందిగా హిందూ సంఘాల నేతలు కోరుతున్నారు. ప్రభుత్వ చట్టాలను, ప్రభుత్వ నోటీసులను లెక్క చేయకుండా ముంతాజ్ హోటల్ వారు పేరూరు పంచాయతీ సర్వే నంబర్ 64లో గల 3 నెలల నుంచి అక్రమ కట్టడాలు కడుతున్నా కూడా వాటిని తిరుపతి జిల్లా అధికారులు నిలుపుదల చేయటం లేదని, ఒక పక్కన తుడా అధికారులు పేరూరు పంచాయతీ కార్యదర్శికి ఒబెరాయ్ గ్రూప్ వారి అక్రమ కట్టడాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా, పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ముంతాజ్ హోటల్ వారికి కేవలం అక్రమ కట్టడాల నోటీసులు ఇస్తున్నారే తప్ప తదుపరి చర్యలు తీసుకోవటం లేదని, జిల్లా పంచాయతీ అధికారిని కూడా మాకు కలెక్టర్ వారు ఆదేశిస్తే తప్ప మేము ముంతాజ్ హోటల్ వారి అక్రమ కట్టడాలను నిలుపుదల చేయమని బహిరంగంగా చెప్పడం జరిగింది. మరొక పక్కన టీటీడీ బోర్డు వారు కూడా ముంతాజ్ హోటల్ వల్ల తిరుమల క్షేత్రం యొక్క పవిత్రత మరియు ఆధ్యాత్మికత దెబ్బతింటుందని తీర్మానం చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల 7 కొండల పవిత్రత కోసం జీవో నంబర్ 746 2007లో విడుదల చేసింది. ప్రస్తుతం ముంతాజ్ హోటల్ వారి అక్రమ నిర్మాణాలు తిరుమల దివ్యక్షేత్రం పరిధిలోకి వస్తుంది. అంతేకాకుండా తుడావారు కూడా జెడ్డీపీఆర్ ప్రకారం పేరూరు సర్వే నంబర్ 604లో హోటల్కు అనుమతులు లేవని తెలియజేయడం జరిగింది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ముంతాజ్ హోటల్ అలియాస్ ఒబెరాయ్ గ్రూప్ వారు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా హిందూ సంఘాల నాయకులంతా కలిసి ఈరోజు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్రమంగా నిర్మిస్తున్న పలు హోటళ్ల నిర్మాణాలను తక్షణమే ఆపుచేయాలి. ఆ శేషాచలం కొండల్ని గత 1000 సంవత్సరాల పరాయి పాలకులు కూడా తాకలేదు. కానీ మన ప్రజాస్వామ్య ముసుగులో ఈ రాజకీయ నాయకులు రకరకాల దౌర్బల్యంగా మన ధర్మానికి వినాశనం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ చర్యలను ఆపజేయాలని మేము కోరుకుంటున్నాం. భగవద్ రామానుజాచార్యులు 1000 సంవత్సరాల క్రితమే ఈ శేషాచలం కొండలు నడిస్తే అపవిత్రమవుతుంది అని మోకాళ్ళ మీద నడిచినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలో గత ప్రభుత్వం అనుమతులతో 7 స్టార్ హోటలు, మరి మాసాజ్ సెంటర్స్ ఇవన్నీ కట్టడానికి అనుమతులు ఇచ్చారు. మన కొత్త చైర్మన్ గారు రాగానే టీటీడీ చైర్మన్ గారు అడిగితే అయ్యా ఇది వెనక్కి తీసుకుంటామని అన్నారు. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఈ కట్టడాల్ని కడుతున్నారు అని అంటే ఏ నమ్మకంతో కడుతున్నారు, వాళ్ళు ఏ ధైర్యంతో కడుతున్నారు? సాక్షాత్ ప్రభుత్వాన్ని ఎదురుస్తున్నారా? చేతగానే ప్రభుత్వం అని వాళ్ళు తెలియజేస్తున్నారా? లేకపోతే ఈ హోటల్స్ కట్టడానికి ఈ ప్రభుత్వమే అండగా ఉందా? తెలియాలి. ఇది ప్రతి ఒక్క హిందువు యొక్క మనోభావాలు దెబ్బతినే సంఘటన. ఇది తిరుమల తిరుపతి పవిత్రత నాశనమయ్యే సంఘటన. కాబట్టి ప్రతి హిందువు దీనిపైన గళమెత్తాలి, పోరాడాలి. ఈ ప్రభుత్వంగానే దీని కట్టడాలను ఆపి ఆ కట్టడాలను తొలగించకపోతే హిందువులంతా ఏకమై ఆ కట్టడాలని హిందువులే కూల్చివేస్తారని మేము తెలియజేస్తున్నాం. 3 నెలలుగా ఈ ముంతాజ్ హోటల్ గురించి మా తిరుపతిలో ఉన్న హిందువులందరూ ఐక్యమయ్యి ధర్నాలు చేస్తున్నాము, లెటర్స్ ఇస్తున్నాము. బిఆర్ నాయుడు గారికి, టీటీడీ చైర్మన్ గారికి, తుడా వాళ్ళకి ఇచ్చారు. కానీ అందరు తుడా వాళ్ళు ఏం చెప్పారంటే ఇది పర్మిషన్ లేకుండా కడుతున్నారు, మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు. కానీ వాళ్ళు రాత్రులు కట్టి పడేస్తున్నారు. ఇప్పుడున్న హిందువులందరూ మేల్కొని, పొలిటికల్ లీడర్స్ కూడా మేల్కొని ఈ కొండ కింద కడుతున్న ఈ ముంతాజ్ హోటల్ని తప్పకుండా డెమాలిష్ చేయాలని మేము అందరము కోరుకుంటున్నాము. కన్స్ట్రక్షన్ శరవేగంగా జరుగుతోంది. దీనికి కనుక న్యాయం చేయకపోతే ఇంకా అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ హైందవ శంకారావం తర్వాత తిరుపతిలో అన్ని ఊర్ల నుండి పిలుపునిస్తాము. రమ్మని చెప్పిన తర్వాత జస్టిస్ జరిగేంత వరకు వదిలిపెట్టము. ఈ రోజైనా ఇంతమంది ఇక్కడికి వచ్చారు. కలెక్టర్ మాకు
ఏమైనా సహాయం చేసి దాన్ని ఈ రోజుతో ఆపిస్తారా లేదా అని మేము చూస్తున్నాము. దయచేసి ఈ ఇష్యూని ప్రపంచానికి సంబంధించిన ఇష్యూగా తీసుకొని హిందువులందరూ ఏకమయ్యి దీన్ని స్టాప్ చేసేదానికి ప్రయత్నం చేద్దాము. ఓం నమో వెంకటేశాయ. సెట్టిపల్లి ఇంటి స్థలాల సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని, పెండింగ్ లో ఉన్న లేఅవుట్లు వెంటనే క్లియర్ చేయాలని కోరుతూ ఈ రోజు సెట్టిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులకి భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, నగర కమిటీ సభ్యులు నరేంద్ర, సెట్టిపల్లి ఇంటి స్థలాల కమిటీ నాయకులు రాధాకృష్ణ, ఎండీసీను కృష్ణ తదితరులు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి సెట్టిపల్లిలో ఫ్లాట్లుదారులు స్థలాలు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టడానికి వెళితే రెవెన్యూ అధికారులు ఇల్లు కట్టనీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించండి గత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఏమాత్రం పరిష్కారం చేయలేదన్నారు. ల్యాండ్ పోలింగ్ పేరుతో ఒకవైపు రైతులను మరొక వైపు ఫ్లాట్లదారులను ఒప్పించినప్పటికీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వాల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయని, కానీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. అక్కడ స్థలాలు కొనడానికి అనేక మంది తమ పుస్తలు అమ్ముకుని కాయ కష్టం చేసి రూపాయి కూడబెట్టి కొనుక్కోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం దాన్నేమీ పట్టించుకోవటం లేదన్నారు. కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని సిపిఎం నాయకులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనికి కలెక్టర్ స్పందిస్తూ ఫ్లాట్లదారులకు 18 అంకణాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, జనవరి ఆఖరికి లేఅవుట్లు వేసి పట్టాలు చేతికిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న సర్వే నెంబర్లను తక్షణమే పరిష్కారం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించడం జరిగింది. 2014లో మేము ఫ్లాట్లు కొన్నాం. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2014, 10 నుంచి ఇక్కడ ఫ్లాట్లు అందరూ కొన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి రూపాయి కూడబెట్టి ఆ ఫ్లాట్లు కొన్నటువంటి వాళ్ళే. కొంతమంది పుస్తలు అమ్మినారు, కొంతమంది బంగారం అమ్ముకున్నారు. అప్పటికప్పుడు ఇదేదో అయిపోతుంది, మనం ఇల్లు కట్టుకోవచ్చు, బాడిగిన్లలో ఉన్నాము, వాటి అన్నింటి ఇబ్బందులు పడతా ఉన్నాం, బిడ్డలు చదివించుకోలేకుండా ఉన్నాం, వాళ్ళందరికీ త్వరగా ఫ్లాట్లు అయిపోతాయి, ఇల్లు కట్టుకొని అక్కడ వెళ్ళిపోవచ్చు అని చెప్పిన ఉద్దేశంతో ఫ్లాట్లు కొన్నాము. కొనిన తర్వాత ఆ రోజు 2.5 లక్షలు పెట్టి కొన్నాం 2012లో. 2012 నుంచి 2024 వరకు దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు బాడిగిన్లో ఉన్నాం, ఆ సమస్య మాత్రం పరిష్కారం కాల. ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి కలెక్టర్ గారు ఏమనుకోకపోతే దాదాపు 8 మంది కలెక్టర్లు మారినారు. 8 మంది కలెక్టర్లు మారినా ఈ సమస్య మాత్రం పరిష్కారం కాల. ఎప్పటికవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అప్పులేమో పెరిగిపోయినాయి, పిల్లలనేమో చదివించుకోలేకపోతా ఉన్నాం, కానీ ఇంటి స్థలం మాత్రం ఈయనటువంటి పరిస్థితి ఏర్పడింది. డబ్బులు పెట్టుకున్నాం, రిజిస్ట్రేషన్ వచ్చింది, అన్ని రకాలుగా అయినటువంటి అర్హతలన్నీ మాకున్నాయి, కానీ మేము ఇల్లు మాత్రం అడిగిపోతే కట్టుకోవడానికి పోతే వచ్చి రెవెన్యూ అధికారులు వచ్చి తోసేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మేము 24 అంకణాలకు సంబంధించినటువంటి ఫ్లాట్ కొన్నాం. మాకు 24 అంకణాలకు సంబంధించినటువంటి ఫ్లాట్లో మేము డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి చేయించుకోవడం జరిగింది. మాకు ప్రొసీడింగ్లు ఏమిచ్చినారు, 50% 12 అంకణాలకు సంబంధించినటువంటిది మాత్రమే ప్రొసీడింగ్ ఇచ్చారు. మేము అనేది ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ప్రకారం ఏదైతే ప్రభుత్వం 24 అంకణాలు 2 సెంట్లు భూమి ఇస్తానని చెప్పిందో దాని ప్రకారమే 2 సెంట్లు కేటాయిస్తే మేము ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పినది మా అభిప్రాయం. రెండోది ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటిది కూడా ఇది ఇంకెప్పటికీ అట్లే కనుక పెంచుతా పోతే ఇది చాలా మంది దొంగలు, దోపిడీదారులు, ఈ భూములకు సంబంధించినటువంటి వాల్యూ ఎక్కువ. ఇక్కడ ఎకరం తీసుకుంటే 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల దాకా ఎకరం ఉంది. ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి పడిపోవడం అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తొందరలో ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. సోమవారం శ్రీ పద్మావతి సావేరి కాన్ఫరెన్స్ హాల్ నందు వార్షిక నేరాల గణాంకాలపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. తిరుపతి జిల్లా ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిసిన దివ్యక్షేత్రం. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీకాళహస్తితో పాటు తిరుచనూరు, నారాయణవనం, నాగలాపురం, శ్రీనివాస మంగాపురం లాంటి పుణ్యక్షేత్రాలు తిరుపతి జిల్లాలో వెలిసి ఉన్నాయి. మన దేశానికే తలమానికమైన శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ కేంద్రం, శ్రీ సిటీ సెజ్, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో కూడి ఉంది. అలాగే 5 విశ్వవిద్యాలయాలు, అనేక కళాశాలలతో కూడి ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా బాసిల్లుతోంది. అంతేకాకుండా తిరుపతిలో స్విమ్స్, రుయా, బర్డ్ హాస్పిటల్, అనేక కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నందున జిల్లా వాసులే కాక ఇతర జిల్లాల నుంచి కూడా ప్రతిరోజు వేలాది మంది వైద్య సదుపాయం కోసం వచ్చి వెళుతుంటారు. తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు నిరంతరం ప్రజలలో ఉండి శాంతి భద్రతలను అదుపు చేస్తూ ప్రజలకు అన్ని వేళలా మేమున్నామనే నినాదంతో అండగా సేవలు చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా అంకిత భావంతో పనిచేస్తూ ప్రజల సహకారంతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాసు, అదనపు ఎస్పీలు వెంకట్రావు, పరిపాలన రవి మనోహరాచారి, భద్రత నాగభూషణం, నేర విభాగం రామకృష్ణ, తిరుమల ట్రైనీ ఐపీఎస్ హేమంత్, డీఎస్పీలు గిరిధర్, ఎస్బీ వెంకటనారాయణ, తిరుపతి సిఐలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా నూతన సంవత్సర వేడుకల్ని సంతోషకరమైన భద్రంగా చేసుకోవాలి తప్ప అవి శృతిమించి ఇతర ప్రజలకు లేదా వారు ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకునే విధంగా ఉండకూడదు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం కాబట్టి ముందే అందరికీ కూడా ఆ విధి విధానాలని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పర్మిషన్ లేకుండా ఇండివిజువల్గా కాకుండా గ్రూప్ పరంగా లేదా వాణిజ్య పరంగా చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. డీజేస్ అనేటివి 80% కూడా ఎవ్వరికి అలో లేదు. సో ఒకవేళ డీజే వాడితే మాత్రం క్రిమినల్ కేసులు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో అదేవిధంగా 31st నైట్ నుంటే ఈ ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా 11 తర్వాత మూసివేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ రోడ్డు మీదకి డ్రంక్ అండ్ డ్రైవ్ పొజిషన్లో ట్రిపుల్ రైడింగ్లు ఇవన్నీ వస్తే మాత్రం తప్పకుండా వెహికల్ చెకింగ్స్ వివిధ చాలా ప్లేసెస్లో ఆర్గనైజ్ చేస్తూ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడతారో వారిపై కూడా ఖచ్చితంగా రిమాండ్ చేసే వరకు కూడా తీసుకెళ్తాం. సో అదేవిధంగా ప్రజలు అంటే ఇవన్నీ కూడా కండిషన్స్ వారి భద్రత కోసమే చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవి అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒకవేళ వాళ్ళ ఫంక్షన్స్ అలాంటివి పెట్టుకుంటే పర్మిషన్ అంటే ఇండివిజువల్ పర్మిషన్స్ అక్కర్లేదు. బట్ ఏదైనా వాణిజ్యపరంగా చేసినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్డ్ డిఎస్పీకి అప్లై చేసి తీసుకోవాలి. అశ్లీల నృత్యాలు ఇలాంటివి కూడా 80% కూడా అనుమతించడం జరగదు. అలాంటి చేసినా కానీ ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో 31st ఈవినింగ్ నుండినే 31st నైట్ 11 నుండి 1st వరకు కూడా ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తాం, వెహికల్ చెకింగ్ చేస్తాం. తర్వాత 80% కూడా అదర్ ఇష్యూస్ కూడా ఏవి కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు, అవి అలో చేయం. అండ్ రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి ఫెస్టివల్ వరకు కూడా ఈ కాక్ ఫైట్స్ లేదా గ్యాంబ్లింగ్స్ ఇలాంటివి కూడా పూర్తిగా నిషిద్ధం. అవి చేసిన వారిపై కూడా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ ఇంటర్మీడియట్ బాలికల కళాశాల విద్యార్థులకు LS3 ఫౌండేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత ప్రవాస భారతీయుడు పడిలేటి లక్ష్మీనారాయణరెడ్డి దంపతులు సోమవారం సుమారు 50,000 రూపాయల విలువ చేసే 400 స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఉచితంగా అందజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలో 3వ తేదీ నుంచి విద్యార్థులకు మధ్యాహ్నం ఉచిత భోజనం ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల పాఠశాల ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో LSR3 ఫౌండేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత పడిలేటి లక్ష్మీనారాయణరెడ్డి, శిరీష దంపతులు ప్రభుత్వ జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలో చదివే నిరుపేద విద్యార్థులకు ఉచితంగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందజేయాలని కుమారులు సుజన్ రెడ్డి, సమస్యారెడ్డి చేతుల మీదుగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దానగుణం చాలా గొప్పదని, డబ్బులు ఉండగానే సరిపోదు, అవి సేవ చేసే మనసు ఉండాలని లక్ష్మీనారాయణరెడ్డి సేవలను కొనియాడారు. LSR3 ఫౌండేషన్ అధినేత పడిలేటి లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ దృక్పథంతో LS3 ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు ఉచిత సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్రమణ, సంధ్య, బీసీ ప్రసాద్, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. నాకు దాని ముందర నువ్వు చెప్పిన మాటల కంటే అవేం పెద్దగా నాకు వాల్యుబుల్ అనిపించడం లేదు. నిజంగా అనిపిస్తుందా మీకేమన్నా? ఏం చెప్పినాడు? కష్టపడి పైకి వస్తే ఎవరైనా రావచ్చు, నాకు రాదు నేను పొద్దు అని అనుకోవద్దు. ప్రతి దాంట్లో కూడా ఎవరో ఒకరు నిస్తార్లై ఉంటారు, దాన్ని వెలికి తీయండి. ప్రతి ఒక్కరూ మ్యాథ్స్ రాదు, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ రాదు, ప్రతి ఒక్కరికి ఫిజిక్స్ రాదు. మీరు దేంట్లో నిస్తార్లో దాన్ని కొంచెం బయటికి తీయండి. ఈ చిన్న అబ్బాయి ఇంకో చాలా మంచి మాట చెప్పినారు, విన్నారు లేదు? మధ్యలో ఏం చేస్తారు పేరెంట్స్? మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎవరు ఏ పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. మీరు బాగుపడమే కోరుకుంటారు. మీరు బాగుపడడం అంటే ఏంటి? చదవడం, బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం కాదు. మనం చేస్తున్నది అదే. ఎంతో దూరం నుంచి ఇక్కడికి పంపిస్తే మీరు చేస్తున్నది అదే. అందరిని కాదు, కొంతమంది. ఒక చేసినా కదా కాలేజీ చెడ్డపేరే కదా. సార్ ఇంకొకటి కూడా చెప్పినాడు, డబ్బు రూపంలోనే సహాయం అంటే అది కాదు అని. చాలా నేర్చుకోవాల్సి వస్తుంది నిజంగా నేను నుంచి.
డబ్బు రూపంలో సహాయం చేయడమే సహాయం కాదు, ఏ రకమైన సహాయం అయినా సహాయమే చెప్పాడు. చదువు రాళ్ళు చదువు చెప్పొచ్చు, మన చేతనైన సహాయం చేయొచ్చు, నిలబడిన నిలబెట్టచ్చు, దారింటి పోయేవాడిని లిఫ్ట్ ఇవ్వచ్చు, మంచి మాటలు చెప్పొచ్చు, చెడిపోవాడిని అదే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా తిరుగుతుంటారు, తెలియనట్టు మాకు 2 ఏళ్ళు పడితే తప్ప నిజం చెప్పండి మీ దగ్గర నుంచి. ఇప్పుడు చెడిపోయే స్టేజీ అదే మీకు చెప్తున్నాను. ఇంటర్మీడియట్ లో ఉన్నారు, మీకేం తెలియదు, అటు పెద్దవాళ్ళు కాదు అటు చిన్నవాళ్ళు కాదు. మీ పక్కన వాళ్ళు చెడిపోతుంటే చెప్పాలా, వాళ్ళ పేరెంట్స్ చెప్పాలా. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, భారతదేశ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, భారత ప్రభుత్వ ఆయుష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఇస్రో శాస్త్రవేత్తలు స్వామివారి సేవలో పాల్గొని పిఎస్ఎల్వి C60 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, सर्वे भद्राणि पश्यन्तु माँ कश्चित् दुर्भाग भवेत्। सब सुखी हों, सब निरोग हों, सबका मंगल हो, सबका कल्याण हो, यही उनके चरणों में प्रार्थना है। और प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमारा देश लगातार प्रगति करता रहे, लगातार आगे बढ़ता रहे और भारत विश्व बंधु बनकर विश्व का कल्याण भी करे। CKS తేజ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కాన్వొకేషన్ క్రేజ్ 2024 ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ మరియు ఓరల్ పాథాలజీ విభాగ అధిపతి డాక్టర్ జోట్స్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీడీఎస్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు 80 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి మాజీ అధ్యక్షులు చదలవాడ విద్యా సంస్థల అధినేత చదలవాడ చారిటీస్ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి హాజరై విద్యార్థులను ఆశీర్వదించారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. జాతికి ఉపయోగపడే విధంగా భారతదేశం గర్వించతగ్గ భావి భారత ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఉద్బోధించారు. బీడీఎస్ పూర్తి చేసుకోబోయే బీడీఎస్ విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చదలవాడ కృష్ణమూర్తి, తేజ చారిటీస్ మేనేజింగ్ ట్రస్టీస్ చదలవాడ సుమలత, చదలవాడ కవిత, సభ్యులు వరుణ్ సాయి, పద్మ సాహితీ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాకు సహకరించి సహాయం చేసిన తిరుపతి ప్రజలందరికీ పేరు పేరున మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం మనం చేస్తున్నాను. మంచి కార్యక్రమం. డాక్టర్ కావాలనుకున్నాను, యాక్టర్ అయ్యాను. మెడికల్ కాలేజీ పెట్టాలని బిల్డింగ్ కట్టాను. తర్వాత నాకు ఇంట్లో నా భార్య ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ చెప్పకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏది ఏమైనా నేను నమ్ముకున్న దైవం, నేను కోరుకున్నది ప్రతిదీ నాకు సహాయం చేసినటువంటి దైవం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి. నేనందరికీ ఇప్పుడు పాస్ అయ్యి జీవితంలోకి వెళ్తున్నాడు, సొంతంగా జీవించే జీవితానికి వెళ్తున్నటువంటి నా బిడ్డలందరికీ నేను ఒక మాట మనం చేస్తున్నా. నమ్మకం పెట్టండి, తల్లిదండ్రులను నమ్మండి, ఆదరించండి, ఆశీర్వాదాన్ని పొందండి. ఎవరైతే తల్లిదండ్రుల్ని ఆదరిస్తారో వాళ్ళ ఆశీర్వాదానికి దగ్గరగా ఉంటారో వాళ్ళందరూ కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళకి సహాయం చేస్తాడని మీకు నేను నా మనసారా మిమ్మల్ని నేను ఇంకా కూడా మా అమ్మ పలుకులు, ఆమె చెప్పిన మాటలు నన్ను నడిపిస్తున్నాయి. 8వ సంతానం మా అమ్మకి నేను. అందుకే కృష్ణమూర్తి అని పెట్టింది నా పేరు. ఉన్నంత వరకు మా ఇంట్లోనే నాతోనే ఉంది. కృష్ణ కృష్ణ అన్నటువంటి శబ్దం ఈరోజు లేకపోయినా ఆ రోజు ఆమె నేర్పించినటువంటి మాట, భాష, భారతం కానీ రామాయణం కానీ అద్భుతంగా చెప్పేది. అలాంటి మహత్తరమైనటువంటి శక్తివంతమైనటువంటి మా తల్లి దీవెనలో నాకు ప్రత్యేకంగా మా కుటుంబంలో చిన్నవాడినైనా మా అన్నలందరూ కూడా నన్ను తమ్ముడిని అన్నగా చూశారు, ఆదరించారు. గూడూరులో ఉన్నారు అందరూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 284 అర్జీలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు గడువులోపు పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ముంతాజ్ హోటల్ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తక్షణమే యుక్త ప్రాతిపదికన కూల్చివేయాలి. తిరుపతి కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన హిందూ సంఘాల నాయకులు. తిరుపతి సచివాలయ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. సమయ పాలన పాటించని వారిపై కఠిన చర్యలు హెచ్చరించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. గోవింద దీక్ష భక్తులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా టికెట్లు జారీ చేసి దర్శనం కల్పించాలి. అనంత గోవింద దాస్ ట్రస్ట్ గోవింద పీఠం భక్తులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.